హరే కృష్ణ. సో నిన్న మనం కృష్ణుడి నుంచి 4 తత్వాలు బయటకు వస్తాయి, లేదా కృష్ణుడు 4 తత్వాల్లో ప్రదర్శిస్తాడు. సో విష్ణుతత్వం, 2 శంభుతత్వం, 3 శక్తితత్వం, 4 జీవతత్వం. సో విష్ణుతత్వం గురించి గత క్లాసులు మనం వివరించుకున్నాం. సో ఇవాళ మనం శంభుతత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. సో యాక్చువల్గా మనం చెప్పాలంటే యాక్చువల్గా మూడు రకాలుగా మనం శివుణ్ణి, లేదా 3 కేటగిరీల్లో శివుణ్ణి మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఒకరేమో సదాశివ, ఒకరు రెండోదేమో శంభు, మూడవరేమో శివ అంటాం మనం. సో ఈ సదాశివ అనేటువంటి ఈ పేరు ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా చెప్పాలంటే విష్ణువే అన్నమాట. సో వైకుంఠ లోకాల్లో సంకర్షణ నుంచి అనేక విష్ణు అవతారాలు ఆయన నుంచి వచ్చినప్పుడు ఒక విష్ణు అవతారం పేరు సదాశివ అన్నమాట. సో ఈ సదాశివుడు నిరంతరం వైకుంఠంలోనే ఉంటాడు అన్నమాట. సో ఈ సదాశివుడు మనం అనుకునే ఇప్పుడున్న శివుడు ఒకటి కాదు. ఈ సదాశివుడు విష్ణువే, కానీ వైకుంఠ లోకాల్లో ఉంటున్నాడు. ఈయన విష్ణు అవతారం అని మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి అని అంటే వాయు పురాణంలో మనకు స్పష్టంగా ఈ వివరణ ఉందన్నమాట. సో సదాశివుడు సంకర్షణ నుంచి రావడం, అక్కడ నిరంతరంగా వైకుంఠ లోకాల్లో విష్ణువుగా వెదజల్లుతాడు. ఆయన విష్ణువే స్వయంగా. ఇంకా చైతన్య చరితామృతంలో మనకి చైతన్య మహాప్రభు దాని గురించి వివరిస్తారు అన్నమాట. సో రెండో కేటగిరీలో ఇంకో శివుడు వచ్చేసి శంభు అంటారు. ఈయన శాశ్వతంగా కైలాసంలో ఉంటాడు. శాశ్వతంగా ఆయన కైలాసంలో ఉంటాడు. ఆయన కైలాసం వదిలి రాడు. సో దాన్ని మహేషధామం అని కూడా అంటారు. సో మహేషధామం కైలాసం నిరంతరంగా పార్వతితో, అలాగే శివుడు ఎవరైతే శివుడిని నమ్మకంగా కొలిచి నమ్మకంగా ఆయన మీద ఆధారపడినారో సో వాళ్ళందరినీ కూడా కైలాసం తీసుకొని వెళ్ళి అక్కడ శివుడు వాళ్ళతో అవినాభావ సంబంధాలతో అనేకమైనటువంటి కథల్లో లీలల్లో వాళ్ళు మునిగిపోతారు అన్నమాట. మూడోది నెక్స్ట్ కేటగిరీ ఉంది ఈ శివుడు అన్నమాట. ఇంకొకటి శివ. ఈయన వచ్చేసి ఏంటంటే భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి శివ. యాక్చువల్లీ ఇప్పుడు రుద్రులు పేరుతో 11 మంది శివులు ఉంటారు అన్నమాట. రుద్రులు వాళ్ళు 11 మంది. వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో అనేకమైనటువంటి రోల్స్ వాళ్ళు ప్లే చేస్తారు అన్నమాట. వివిధ పాత్రలు పోషిస్తారు. ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఒకసారి ఇంకా ప్రళయం రావాలి, ఇంక నెక్స్ట్ ఈ సృష్టి ఇక్కడ మనం అంతం చేయాలనుకున్నప్పుడు ఆ ఒక శివుడు 11 మంది రుద్రులుగా తయారయ్యి మొత్తాన్ని శివ నాట్యంతో అందరూ మొత్తాన్ని ఈ మహాప్రళయాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ మొత్తాన్ని భౌతిక జగత్తు మొత్తాన్ని తీసుకొని ఫైనల్ గా విష్ణు గర్భంలో చెప్పినేస్తారు. సో ఈ సదాశివుడు ఎవరైతే వైకుంఠంలో ఉంటారో ఆయన యొక్క ప్రతినిధిగా ఈ శంభు ఇక్కడ కైలాసంలో ఉంటారు. శంభు యొక్క ప్రతినిధిగా శివుడు 11 మంది రుద్రుల యొక్క రిప్రజెంటేషన్స్ తో సో మొత్తం భౌతిక జగత్తులో అనేకమైనటువంటి లీలలు చేస్తారు. కాబట్టి ఇక్కడ సదాశివ అంటే ఈయన శివుడు కాదు, ఈయన విష్ణువు ఆయన. సో ఈ విధంగా మనకి 3 శివుళ్ళు ఉంటారు అన్నమాట. 3 కేటగిరీలో ఉంటారు. సో కైలాసంలో శాశ్వతంగా ఉండే శివుడు అక్కడ ఆయన పేరు అక్కడ శంభు అంటారు. కిందకు వచ్చి ఇక్కడ భౌతిక ప్రపంచంలో శ్మశానాల్లో లేదా అనేక క్షేత్ర పాలకుల్లాగా ఉండేటి తర్వాత ఫైనల్ గా ప్రళయంలో తీసుకొని వెళ్ళి ప్రళయాన్ని సృష్టించేది ఫైనల్ గా శివుడు. 11 మంది రుద్రులు అంటే ఎట్లాగైతే ఇప్పుడు ఒకే కృష్ణుడు 16,108 మందిగా ఆయన విస్తరించాడు, అలాగే ఈ శివుడు కూడా 11 మంది రుద్రులుగా విస్తరిస్తాడు. విస్తరించి సో ఆయన కార్యాన్ని లేదా ఆయన లీలని ప్రదర్శిస్తాడు. ముఖ్యంగా ఈ సృష్టి అంతం ఆ ప్రళయాన్ని సృష్టించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తారు.
సో ఈ విధంగా మనం గమనించినట్లయితే శివుడు కృష్ణుడి నుంచి బలరాముడు, బలరాము నుంచి సంకర్షుడు, సంకర్షుడు నుంచి సదాశివుడు వస్తాడు. సదాశివుడి యొక్క ప్రతినిధిగా నెక్స్ట్ ఆయనలో విస్తరణగా శంభు వస్తాడు. సో శంభు యొక్క విస్తరణగా శివుడు, శివుడు మళ్ళీ 11 మంది రుద్రుల యొక్క విస్తరణగా ఈ భౌతిక ప్రపంచంలో ఉంటారన్నమాట. మనం గమనించినట్టే ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయి అనుకున్నప్పుడు సాధారణంగా మనం కూడా 10 అవతారాలే కదా అని అంటాము. సో భాగవతం ఒకటి ముఖ్యమైన అవతారాల కింద 28, 35 అవతారాలను ప్రముఖంగా చూపిస్తూ లాస్ట్కి ఒక సముద్రంలో ఎన్ని అలలు వస్తాయో అన్ని అవతారాలు ఉంటాయని చెప్తున్నాను. సో బేసిక్గా మనం కొన్ని కేటగిరీస్లో తీసుకోగలిగితే కనుక మనకి భాగవతంలో ఈ అవతారాలు మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ అయినా మీకు బ్రీఫ్ చేస్తాను ఇప్పుడు. సో కృష్ణుడి నుంచి ఓకేనా 2 విస్తరణలు జరుగుతాయి అన్నమాట, ఎక్స్పాన్షన్స్. ఒకరు బలరాముడు గాను, ఇంకొకరు రాధారాణి గాను, శ్రీమతి రాధారాణి గాను. సో బలరాముడి నుంచి అనేక పురుష అవతారాలు బలరాముడి నుంచే విస్తరిస్తారన్నమాట. అలాగే స్త్రీ అవతారాలన్నీ కూడా లక్ష్మీదేవి, సీతాదేవి, దుర్గాదేవి, ఎవరైనా కానీ అన్ని కూడా శ్రీమతి రాధారాణి నుంచి వస్తున్నాయి. అలాగా బలరాముడి నుంచి వచ్చినటువంటి అనేక అవతారాలలో 6 కేటగిరీ కింద మనం డివైడ్ చేసుకుంటాం అన్నమాట. 1 పురుష అవతారాలు, 2 యుగావతారాలు, 3 లీలావతారాలు, 4 గుణావతారాలు, 5 మన్వంతర అవతారాలు, 6 శక్త్యావేశ అవతారాలు. సో పురుష అవతారాల్లో మనం డిస్కస్ చేసుకుందాం. కారణదక్షాయ విష్ణు, గర్భదక్షాయ విష్ణు, క్షీరదక్షాయ విష్ణు. పురుష అవతారాలు అంటే భౌతిక జగత్తును మెయింటైన్ చేయడం కోసం వచ్చినటువంటి అవతారాలు. యుగ అవతారం అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారం కింద, మెయిన్ అవతారం కింద. యుగ అవతారం అంటే ఆ యుగంలో వస్తాడు, ఆ యుగం సంబంధించిన ధర్మాన్ని అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లేదా ఆ యుగంలో చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి యుగ ధర్మాన్ని ఆయన ప్రచారం చేస్తాడు అన్నమాట. ఈ యుగ అవతారాలు. లీల అవతారాలు అంటే ఇవి ఇంకా అనేకం ఉన్నాయన్నమాట. భక్తులు బట్టి భక్తుల్లో ఉన్నటువంటి భగవద్ పట్టినటువంటి సంబంధాన్ని బట్టి, వాళ్ళు వ్యక్తపరిచే భావాలను బట్టి ఇంకా ఇవి అనంతం అన్నమాట లీలా అవతారాలు. గుణ అవతారాలు అంటే ఇక్కడ 3 వస్తాయి అన్నమాట. అంటే 3 గుణాలు ఉన్నాయి మనకి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో సత్వగుణంలో ఉండేటువంటి అవతారం ఏంటంటే విష్ణు అవతారం. రజోగుణంలో ఉన్నటువంటి అవతారం బ్రహ్మ. తమోగుణం సంబంధించినటువంటి అవతారం ఏంటంటే శివుడి అవతారం. అలాగే మన్వంతర అవతారం వస్తాయి. ఈ మన్వంతర అవతారం అంటే ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క అవతారం వస్తుంది. కృష్ణుడి అవతారం అయితే విష్ణు అవతారం వస్తుంది. సో బ్రహ్మ ఒక్క రోజులో 1000 యుగ చక్రాలు ఉంటాయి. 1000 యుగ చక్రాల్లో ప్రతి 71 యుగ చక్రాలకి ఒక మన్వంతరం వస్తుంది. మన్వంతరం ఆ విధంగా ఒక మన్వంతరానికి ఒక్కొక్క అవతారం వస్తుంది. ఆ మన్వంతరాన్ని చూసుకోవడానికి, ఆ మన్వంతరంలో అక్కడ జరిగేటువంటి అనేక ధర్మ అధర్మ సంబంధించిన ఏదైనా సంఘటన జరిగితే అక్కడ అది సెట్ చేయడానికి ఆ మన్వంతర అవతారాలు ఉన్నాయి. అలాగే శక్త్యావేశ అవతారాలు అంటే వీళ్ళు ఎట్లా అంటే మనలాగా జీవులే, కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ముక్త పురుషులు అనమాట. వీళ్ళు అది భగవంతుడు స్వయంగా వాళ్ళకి శక్తిని ఇస్తారనమాట, వాళ్ళు అసాధారణమైనటువంటి లీలలు చేయడానికి. శక్త్యావేశ అవతారం అంటే, శక్త్యావేశ అవతారం అంటే వాళ్ళ సాధారణంగా శక్తి లేదు, కానీ భగవంతుడు ఆ శక్తిని ఇవ్వడం వల్ల వాళ్ళు మహత్తరమైనటువంటి కొన్ని కార్యాలు లీలలు వాళ్ళు చేస్తారు. ఉదాహరణకి నారదులు వారు శక్త్యావేశ అవతారం, వ్యాసుడు శక్త్యావేశ అవతారం. యాక్చువల్గా వాళ్ళు జీవులు, కానీ భగవంతుడు శక్తి వాళ్ళకి ఇవ్వడం వల్ల, దాన్ని ఎంపవర్మెంట్ అంటారు ఇంగ్లీష్, ఇవ్వడం వల్ల వాళ్ళు సాధారణ వ్యక్తుల్లా కాకుండా వాళ్ళు మహోన్నత వ్యక్తుల్లాగా వాళ్ళు అనంతమైన లీలలు వాళ్ళు కూడా చేయగలుగుతారు. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి వేదాలని మొత్తాన్ని కూడా లిఖితపూర్వకంగా రాయలేడు, కానీ వ్యాసుడు అది చేయగలడు. ఎందుకంటే అది శక్త్యావేశ అవతారం, ఆ శక్తి ఇచ్చింది స్వయంగా భగవంతుడు. ఈ విధంగా ఈ 6 కేటగిరీలో మనకి అవతారాలు ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీలో మళ్ళీ కొన్ని వందల అవతారాలు ఉన్నాయి.
పురుషావతారాల్లో 3 ఉంటాయి, యుగావతారాల్లో 4 ఉంటాయి, లీలావతారాలు అయితే అనంతం, గుణావతారాల్లో 3, మన్వంతర అవతారాలు అంటే ఒక 1000 యుగాలకి ఇంచుమించు 14 మను అవతారాలు వస్తాయి అన్నమాట. మను అవతారాలు వస్తాయి. ఇంకా శక్తి అవతారాలు అవి కూడా అనంతం, చెప్పలేదు. ఇట్లా 6 కేటగిరీల కిందకి వెళ్తారు. సో మనం ఈరోజు మనం చూడగలిగింది ఏంటంటే కృష్ణుడి యొక్క గుణావతారాలు, 3 గుణావతారాలు ఉన్నాయి. సో విష్ణువు సత్వగుణానికి ప్రతినిధి, బ్రహ్మ రజోగుణానికి ప్రతినిధి, శివ తమో గుణానికి ప్రతినిధి. సో మనందరికీ ఆల్రెడీ తెలిసే ఉంది, ఇక్కడ ఎన్ని ఈ భౌతిక ప్రపంచమే గుణ ప్రభావంలో ఉంటుంది. దాంట్లో ఏంటంటే జీవులందరూ కూడా గుణ ప్రభావంలోకి ఉంటారు. ఆ గుణ ప్రభావంలో ఉన్న వాళ్ళు ఈ 3 గుణాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. అయితే ఈ 3 గుణాలు ప్రతి ఒక్కరిలో ఉంటూ కాలానుగుణంగా, పరిస్థితిగుణంగా ఈ గుణాలు ముందు వెనకాల పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి సత్వగుణంలో ఉంటాడు, పక్కన ఒక్కోసారి తమోగుణంలోకి వెళ్ళిపోవచ్చు, రజోగుణంలోకి వెళ్ళిపోతారు. అయితే పర్సంటేజెస్ మారిపోవచ్చు. కొంతమందిలో సత్వగుణం పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు, రజోగుణం పర్సంటేజ్ ఇంకొంతమంది ఎక్కువ ఉండొచ్చు, తమోగుణం పర్సంటేజ్ ఎక్కువ. దాంట్లో వాళ్ళకి ఎంతో కొంత ఈ 3 గుణాలు అందరిలోనూ ఉంటాయి. కానీ ఏ గుణం ఎక్కువగా ప్రదర్శించబడుతుందో ఆ గుణాన్ని బట్టి ఆ వ్యక్తి ఎక్కువ వ్యవహారంలోకి వెళ్తాడు అన్నమాట. అయితే 3 గుణాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో. కానీ ఎవరైతే సత్వగుణం ఎక్కువ ఉంటుందో, సత్వగుణం అంటే వాళ్ళకి విషయాల్ని చాలా క్లియర్గా, చాలా అద్భుతంగా అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు. అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా, క్యాల్కులేటివ్గా, బాధ్యతగా చేస్తారు. వాళ్ళు ప్రతిదాన్ని కూడా వాళ్ళు చాలా చక్కగా నిర్వర్తిస్తారు అన్నమాట. ఏం చేసినా సరే అది కుటుంబం మెయింటెనెన్స్ కావచ్చు, వాళ్ళకి జాబ్, వాళ్ళు ఈవెన్ వాళ్ళు చేసే పనుల్లో కానివ్వండి, లేదా వాళ్ళు చేసే వ్యాపారంలో కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు కూడా శాంతంగా ఉంటారు. ఏదైనా సరే చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. ఎవరికైనా సరే ఏ విధంగా సరే వాళ్ళకి అన్ని రకాలుగా బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారు, అందరికి అందుబాటులో ఉంటారు. అట్లాంటి గుణం అన్నమాట సత్వగుణం. ఇప్పుడు రజోగుణం అంటే ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా త్వరగా ఆతృతగా చేయాలనేటువంటి స్వభావం ఉంటుంది. సడన్గా ఎక్కువ ఇది నాకే జరగాలి, నేనే ముందుండాలి, నా ద్వారానే అన్ని జరగాలి, ఒక కొంచెం డామినేషన్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. 3వది తమోగుణం. సో తమోగుణం అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక గమ్యం ఉండదు, ఒక గోల్ ఉండదు, ఎప్పుడు ప్రతిదాన్ని పోస్ట్పోన్ చేసుకుంటుంటారు, కొంచెం అలసత్వం ప్రదర్శిస్తుంటారు, ఏది పెద్ద సీరియస్గా తీసుకోవాలి, ఊరికే టైం పాస్ ఎక్కువ చేసేస్తుంటారు. సో ఒక లక్ష్యం అంటే ఏముండదు. ఇది తమోగుణం. అయితే ఈ 3 గుణాలు డిఫరెంట్ పర్సంటేజెస్లో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడి యొక్క దయాగుణం చూడండి. కృష్ణుడి యొక్క దయాగుణం ఏంటంటే, ఇప్పుడు మనందరిలో ఈ మనుషులుగా పుట్టిన మనందరిలో ప్లస్ జంతు జీవరాశులు, ప్రతి జీవరాశిలో ఈ 3 గుణాలు ఉంటే, సో మనుషుల్లో కూడా ఈ గుణాలు ఉన్నాయి. అయితే మనలో సత్వగుణం ప్రిడామినేట్ చేస్తుంది అనుకోండి, మనకి త్వరగా విష్ణువు లేదా కృష్ణుడు అర్థమవుతాడు. త్వరగా ఆయన చెప్పినటువంటి నియమాన్ని త్వరగా పాటించడానికి ప్రయత్నించి క్రమక్రమంగా ఆయన చేసిన బాటలో మనం వెళ్ళిపోయి మనం త్వరగా వైకుంఠం చేయడానికి మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి సత్వగుణం ఉండేవాళ్ళు. అలాంటప్పుడు రజోగుణంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, తమోగుణంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ రజోగుణం తమోగుణం ఉన్న వాళ్ళు వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు సత్వగుణంలో ఉన్న వాళ్ళకి అంత ఈజీగా వాళ్ళు అట్రాక్ట్ కాలేదు. వాళ్ళ గుణాలు, వాళ్ళు ఆ స్థాయి, ఆ లెవెల్ ఉన్న గుణాలకే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అనమాట. ఎక్కువ ఉదాహరణ, ఒక క్లాస్కి మనం వెళ్ళామనుకోండి, ఆ క్లాస్లో చదువుకునే ఒక గ్రూప్ ఉంటుంది, అదే క్లాస్లో ఆటలాడే స్పోర్ట్స్లో బాగా ఇంట్రెస్ట్ ఒక గ్రూప్ ఉంటుంది, అదే అదే క్లాస్ లో ఇంకో గ్రూప్ ఉంటుంది అనమాట. ఎప్పుడు సినిమాల గురించి, రాజకీయాల గురించి, వాటి గురించి చర్చించుకుంటూ, సినిమా హాల్స్ కి వాటి టికెట్స్ అవి వీటి గురించి ఎక్కువ చేసుకుంటుంటాం.
ఇప్పుడు ఓకేనా, అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళందరూ ఒకదాని చదవడం మీద ఆసక్తి ఉన్న వాళ్ళని సత్వగుణం కింద పోల్చుకుంటే, ఆటలాడి గెలవాలి అనే తత్వం అది రజోగుణం ప్రధానంగా మనం కానీ ఆ గ్రూప్ కానీ తీసుకుంటే, సినిమాలకు వెళ్ళడం, షికారులు చేయడం, టైం పెద్ద హోంవర్క్ చేయకుండా అనవసరంగా మాటల్లో వాటిలో టైం స్పెండ్ చేస్తా ఉన్న వాళ్ళు ఇది తమోగుణ కేటగిరీ కింద తీసుకుంటే, సాధారణంగా ఇప్పుడు మనం గమనించినట్టుంటే ఇప్పుడు సత్వగుణంలో ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడు ఆ టైం పాస్ చేసే గ్రూప్ దగ్గరికి వెళ్ళి, ఎందుకురా మీరు ఇట్లా ఉన్నారు, ఎందుకు వచ్చామని చదవడానికి కదా, పేరెంట్స్ వచ్చి అంత కష్టపడుతున్నారు మన కోసం పెంచడానికి, రా కాబట్టి నేను నీకు నేర్పిస్తాను నువ్వు రా అంటే, తమోగుణం వాళ్ళు జనరల్గా ఏమంటారు ఆ గ్రూప్ లోనికి అడిగాను, మా నాన్న నాకు సంపాదిస్తున్నాడు నీదేం మధ్యలో అంటారు, నీ చదువుతుంటే నువ్వు చదువుకో మాకు అవసరం లేదు అంతా అని. అంటే సత్వగుణం వచ్చి అతని వ్యక్తి వచ్చి చెప్పింది చాలా మంచిగా చెప్పాడు, వాళ్ళని ఏదైనా చేయాలి, వాళ్ళని ఏదైనా సహాయం చేసి వాళ్ళని కూడా బయటకు తీసుకురావాలని చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ తమో గుణం ఉన్న వాళ్ళు లేదా ఆ స్వభావం కలిగిన వాళ్ళు దాన్ని రైట్ స్పిరిట్ లో తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళలో ఆ స్వభావం, ఆ గుణాలు ప్రిడామినేట్ చేయడం వల్ల దీంట్లో వీళ్ళు చేయాలన్నా కూడా వాళ్ళు రాలేదు. ఇప్పుడు కృష్ణుడికి ఒక ఛాలెంజ్ అనమాట, ఏంటది, మరి ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన బిడ్డలే కదా, ఆయన అంశాలే కదా, మరి ఆయన బిడ్డలైనప్పుడు ఆయన అంశాలైనప్పుడు ఎలాగోలాగా వాళ్ళందరినీ కూడా ఎప్పటికైనా సరే ఆయన తన దగ్గర తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ఆయనదే కదా. కేవలం సత్వగుణ వాళ్ళు మాత్రమే సత్వగుణంలో ఎక్కువ ఆ స్వభావం చూపించే వాళ్ళనే నాకు నచ్చిన వాళ్ళు లేదా నేనంటే ఇష్టపడే వాళ్ళు నా దగ్గరకు వచ్చేస్తారు, మిగతా వాళ్ళు ఎటైనా పోండి, ఎక్కడికైనా ఏదైనా చావండి అని ఆయన చెప్పొచ్చు, ఆయన వదిలేసుకోవచ్చు. ఎందుకంటే మీ కర్మల వల్ల, మీ స్వభావం వల్ల మీరు అలాంటి గుణాల్లో పడ్డారు, మీ మీరు చావండి అని వదిలేసి వచ్చాను. కానీ ఒక దయగలిగినటువంటి తండ్రిలాగా ఆయన మన గుణాలని అర్థం చేసుకొని, మన స్వభావాలను అర్థం చేసుకొని, ఆయన యొక్క శుద్ధ సత్వాన్ని ప్రదర్శించకుండా ఆయన త్రిగుణాలకు ఒక అవతారాలాగా తీసుకున్నాడు. ఆయన త్రిగుణాలకు అవతారాల కింద తీసుకోవడం అంటే, సో సత్వగుణాలని ఆకర్షించేలాగా విష్ణు గుణాలు ఉండడం, అలాగే రజోగుణంలో ఉండే వాళ్ళని ఆకర్షించేలాగా బ్రహ్మ దేవతల యొక్క వాళ్ళ రూపాలు కానివ్వండి, వాళ్ళ మాటలు కానివ్వండి అలా ఉండడం, అలాగే తమో గుణంలో ఉండే వాళ్ళని ఆకర్షించేలాగా శివుడి యొక్క అవతారం తీసుకుంది. అదే కృష్ణుడే అన్ని రకాల కేటగిరీలో ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఆయనకి వదులుకోవడం ఇష్టం లేదు, ఆయన ఎవరిని వదులుకోలేదు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కూడా తన బిడ్డలు ఎంత మూర్ఖులైనా ఎంత రాక్షసులైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదులుకోవడానికి ఇష్టపడరు. ఏదో ఒక విధంగా వాళ్ళని నయానో భయానో మంచో చేదో చెప్పుకుంటూ వాళ్ళని ఉద్రగించుకుంటున్నా, లారేసుకుంటున్నాం, ఒక ఎలాగైనా సరే మన దారి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అలాగే భగవంతుడు కూడా కేవలం తన సత్వగుణం కాబట్టి ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను అదేశంలో మాత్రమే నేను తీసుకెళ్తాను, మిగతా వాళ్ళు ఇక్కడ మీరు ఎక్కడ అలా కాకుండా ఆయనే గుణ అవతారాల కింద ఆయన మారి ఏ గుణాలు తగినట్టుగా ఆ గుణాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆకర్షింపబడడానికి ఆయన గుణావతారాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఇందాక అదే ఎగ్జాంపుల్ మనం వెళ్తే, ఇప్పుడు ఎవరైతే టైం పాస్ చేసే గ్రూప్ ఉందో ఆ టైం పాస్ చేసే గ్రూప్ సాధారణంగా ఎవరు అట్రాక్ట్ అవుతారు, అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, అలాంటి మాటలు కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళతో ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు. మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ అయిపోతుంది వాళ్ళ ఫ్రెండ్షిప్ లో కూడా. ఎందుకంటే అలాంటి మాటలు, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు చూస్తే ఎట్లా ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళు ఆకర్షితులు అయిపోతారు. అలాగే వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళకి నచ్చినట్టుగా ఫస్ట్ చెప్తూ వచ్చి క్రమంగా నిదానంగా వాళ్ళని చదువుకునేలాగా వాళ్ళని ప్రేరేపించాలి. డైరెక్ట్ గా వాళ్ళకు వదిలేసి నువ్వు నువ్వు చదివితే నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావు, నీకు మంచి గౌరవం వస్తుందని అంటే మాకు అది వల్ల మాకేం అవసరము, మేము వచ్చింది ఇక్కడ హ్యాపీగా ఉండడానికి, ఇవన్నీ మా వల్ల కాదు,
మా తల్లిదండ్రులు వాళ్ళు అది చూసుకుంటారులే, వాళ్ళు కష్టపడతారులే, మాకంత అవసరం లేదు. కానీ వాళ్ళలాగే మాట్లాడుతూ వాళ్ళలాగే ఉంటూ క్రమక్రమంగా వాళ్ళ పరివర్తన తీసుకొని వచ్చినప్పుడు క్రమంగా వాళ్ళని చదువుకునే గ్రూప్లో తయారు చేయాలంటే వాళ్ళలాగా అదే స్వభావమైన వ్యక్తులు వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళని క్రమంగా మార్చాలి. అలాగే రజోగుణమైన అంతే. రజోగుణంలో ఉన్న వాళ్ళు ఆ టైటిల్స్ కొట్టాలి, ఈ టైటిల్స్ కొట్టాలని నిమగ్నం దాంట్లో అయితే అసలు వచ్చిన మెయిన్ అట్లీస్ట్ మినిమం మనం పాస్ కావాలి. లేదు పలానా పోయి ఆ టైటిల్ లేదా ఆ టోర్నమెంట్ కొట్టాలి, అది కొట్టాలని నెగ్లెక్ట్ చేసినా కూడా వాళ్ళకి వాళ్ళ డిగ్రీ నుంచి బయటపడకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు అట్లాగే ఆటలనే మునిగి వాళ్ళ కెరీర్ నాశనం చేసుకోవచ్చు. బట్ ఎట్లయినా సరే వాళ్ళు కూడా చదువుకునే గ్రూప్ ప్రేరేపించాలంటే వాళ్ళలాగా ఉండేటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి రావాలి. సో అలాగే ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు సో అసలు కృష్ణుడికి వీళ్ళెవరిని సృష్టించాల్సిన అవసరం లేదు. ఎవరిని దేవతల్ని, శివుడిని వీళ్ళెవరిని సృష్టించాల్సిన అవసరం లేదు, లేదా అవతారాల కింద మారాల్సిన అవసరం కృష్ణుడికి లేదు. మామూలుగా అయితే ఒక కృష్ణుడు చాలు. తనకి ఇష్టమైన వాళ్ళు తన స్వభావానికి దగ్గరైన వాళ్ళు లాక్కి వెళ్ళిపోవడానికి ఆయన హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ మన స్వభావాన్ని అర్థం చేసుకొని మనలో అసలైనటువంటి భావాన్ని అర్థం చేసుకొని దానికి తగినట్టుగా ఆయన దేవతల్ని, తర్వాత శివుడిని, దేవుడిని సో ఒక అవతారం కింద సృష్టించి వాళ్ళ యొక్క గుణాలను బట్టి వీటికున్న జనాలు ఎవరికో ఒకరికి అట్రాక్ట్ అయ్యేలాగా, ఎవరికో ఒకరికి వాళ్ళతో సంబంధం వచ్చేలాగా భగవంతుడు ప్రేరేపిస్తున్నాడు అనమాట ఈ గుణావతారాల ద్వారా. ఉదాహరణకి ఇప్పుడు రాక్షస కేటగిరీ ఉంది, మూర్ఖపు కేటగిరీ ఉంది. రాక్షసులు, మూర్ఖులు విపరీతమైనటువంటి తమోగుణంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళ జీవిత ప్రయోజనం తెలియదు, వాళ్ళకి ఏమి తెలియదు. ఎంతసేపు వారిని హింసించడం, విలువైన మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం, మత్తు పానీయాలు స్వీకరించడం, విలువైన మానస భక్షణం చేసేయడం, ఇది తమోగుణ లక్షణాలు ఇవన్నీ. సో జనరల్ గా మన పురాణాలకు తీసుకెళ్తే ఇది రాక్షస కేటగిరీ. కానీ రాక్షసులైన కూడా కృష్ణుడి బిడ్డలే కదా, ఎవరైనా కృష్ణుడి అంశాలే కదా. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఎట్లాగైనా వాళ్ళు కూడా ఉద్ధరించాలి కదా. అందుకనే వాళ్ళకి నచ్చినట్టుగానే వాళ్ళ యొక్క స్వభావం నచ్చినట్టుగానే ఆయన శివుడి యొక్క అవతారం తీసుకొని, శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. శ్మశానంలో ఎలా ఉంటాడు? బూట్లు పూసుకొని సరిగ్గా స్నానం చేయనట్టుగా, మొత్తం అంటే ఆయనకున్నటువంటి జటాజటాలు అన్ని కూడా బాగా చిక్కులు అయిపోయి చిక్కులుగా ఉంటూ చూడడానికి ఏమాత్రం సౌందర్యంగా లేకుండా, అందులో మెడలో పావులు వేసుకొని, పురుగులు వేసుకొని, సో ఇలాంటి ఒక వేషంలోకి శివుడు అక్కడ ఉన్నప్పుడు, అలాంటి ఒక రూపంలో శివుడు ఉన్నప్పుడు, శివుడు చాలా అందగాడు మామూలుగా కైలాసంలో తీసుకున్నాడు. కానీ ఇలాంటి వేషం ఎందుకు రావాల్సిందంటే ఉన్నటువంటి రాక్షస స్వభావం వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం. ఆ రాక్షస గుణాలు ఉన్న వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ స్వభావానికి, వాళ్ళ గుణాలకి తగినట్టుగానే ఇక్కడ శివుడు ఉంటాడు. సో వాళ్ళని క్రమక్రమంగా శివనామంతో శివుడు తన దగ్గరికి చేర్చుకొని ఈయన యొక్క వ్యవహార శైలితో ఈయన ఇక్కడి నుంచి కృష్ణుడి వైపుకి మలుస్తాడు. అలాగే రజోగుణులకి అది సాధించాలి, అది కావాలి, ఇది కావాలి, ఆ కోరికలు, ఈ కోరికలు, ఇదంతా ఏ కాడికి నేను ఎప్పటికైనా సరే నేను కొట్టాలి, సాధించాలి అనుకునే వాళ్ళకి అనేక దేవతల రూపాల్లో, ఆ దేవతలు ఒక్కొక్క వరాలను ఇస్తారు. ఆ వరాలకి మిగతా వాళ్ళు అట్రాక్ట్ అయ్యి, జీవులు అట్రాక్ట్ అయ్యి, ఆ వరాలు కావాలనుకునే వాళ్ళకి ఈ దేవతల ద్వారా మనకు సులభంగా లభిస్తుంది, ఈ దేవత మనం యజ్ఞాలు చేసిన సులభంగా వచ్చేస్తున్నాయని క్రమంగా వాళ్ళందరినీ కూడా దేవతల వైపు అట్రాక్ట్ చేసి దేవతలు క్రమక్రమంగా వాళ్ళని కృష్ణుడి వైపు పంపిస్తారు. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి గుణ ప్రభావంలోకి ఉన్న మనలాంటి వాళ్ళని కృష్ణుడు తన వైపు ఆకర్షించడం కోసం ఆయన
దేవతల రూపాల్లో కావచ్చు, దేవత యొక్క అవతారంలో కావచ్చు. సో ఈ శివుడి యొక్క అవతారంలో కావచ్చు, విష్ణు అవతారంలో అందరిని తన దగ్గర తీసుకోవడానికి వేసేటువంటి అడుగు అన్నమాట. అందుకే మీరు కానీ గమనించినట్లయితే మనం వేసుకున్నప్పుడు, మనం దేవతల మాలలు వేసుకున్నప్పుడు కానివ్వండి, శివమాల, అమ్మవారి మాల, సుబ్రహ్మణ్య స్వామి మాల, ఏవైతే మాలలు ఉన్నాయో ఆ కార్తీక మాసంలో వేయించి, ఆ కార్తీక మాసం అందరూ వేసుకొని, లేదా ధనుర్మాసంలో వేసుకుని, అందరి నియమాలు ఒకటిగానే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ లేయాలి, స్నానం చేయాలి, భజనలు చేయాలి, ఎర్రగడ్డ తెల్లగడ్డ లేకుండా మన ఆహారం తీసుకోవాలి. క్రమంగా సాయంత్రం పూట మళ్ళీ ఇలాగే మనం భజనలు చేసుకుంటూ సత్వపురంలో ఆహారం తీసుకుంటూ అట్లా క్రమంగా ఒక నెల రోజులు, 40 రోజులు అలాగా ప్రతి దేవతలు, ఎందుకంటే మనకు ఆ దేవతల నుంచి ఇష్టం, ఆ దేవతలు ఈ నియమాలు పాటించమని చెప్పేసి కార్తీక మాసం, ధనుర్ మాసంలో వాళ్ళ మాల ఇప్పించడం ద్వారా క్రమంగా మనందరినీ కూడా సత్వగుణం తీసుకువచ్చినప్పుడు, ఆ సత్వగుణంలోకి మన నుంచి మనకి కృష్ణుడు అర్థమవుతాడు, మన విష్ణువు అర్థమవుతాడు మనం. సో మనందరినీ అటువైపు ఆకర్షితుగా, అటువైపు మనల్ని ప్రయాణింపజేసే దానికి వీళ్ళందరూ కూడా ఇటువంటి ఇది చేస్తారు, ఇటువంటి విధి విధానాలు చెప్తారు. లేకపోతే దేవతలందరూ రకరకాల స్వభావాల్లో ఉన్నారు, శివుడు వేరే స్వభావం. మరి వీళ్ళందరూ వేరే వేరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి కదా. శివుడైతే నాకు ఇది ఇష్టం కాబట్టి నువ్వు రాత్రి లేయి, లేదా నువ్వు తినే తిండిలో ఈ మార్పులు చేసుకొని, శివుడు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరుగా ఉండాలి, అమ్మవారి ఇచ్చినటువంటి అమ్మవారి భక్తులు వేరుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, అయ్యప్ప స్వామి భక్తులు వేరేగా రూల్స్ ఫాలో అవ్వాలి. కానీ మీరు ఏ మాలేసుకున్న రూల్స్ మాత్రం ఒకటి అనమాట. ఇవన్నీ సత్వగుణంలో పెంచేటువంటి స్వభావాలు పెంచేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనమాట అవి. ఎందుకంటే మనం క్రమంగా సత్వగుణంలోకి వస్తేనే మనకు కృష్ణుడు అర్థం అవుతాడు. అది మనకు ప్రస్తుతానికి కృష్ణుడు అంటే తెలియదు, కృష్ణుడు అంటే మనకి ఇష్టం లేదు, కృష్ణుడు అంటే మనకి ఏదో మనకు తెలియదు, అసలు ఆయన గురించి మనకు అర్థం కావట్లేదు. కానీ నా గుణాలు తగినట్టుగా ఇక్కడ ఒకరు ఉన్నారన్నమాట. నా కోరికలు తీర్చడానికి ఇక్కడ ఒక దేవత ఉన్నారు, ఇక్కడ ఒక అవతారం ఉంది, అక్కడ ఒక రూపం ఉంది అక్కడ. కాబట్టి క్రమంగా మన అందరినీ కూడా ఈ గుణాలు ఉన్న వాళ్ళు ఆ గుణాలు తగినట్టుగా దేవతలకి అట్రాక్ట్ అయ్యి, ఆ దేవతలు క్రమంగా మన చేత కొంచెం చిన్న చిన్న తపస్సులు చేయించి ఇట్లాగా మాలల ద్వారా క్రమంగా మనం కృష్ణుడి వైపు వెళ్తాం. ఆ విధంగా కృష్ణుడు గుణావతారాల రూపంలో ప్రతి ఒక్కరిని ఆకర్షించడానికి ఆయన ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఏ గుణాలు తగిన వాడు ఆ గుణాలు తగినట్టు వాళ్ళతో త్వరగా వాళ్ళు లింక్ అయిపోతారు. లేకపోతే భగవంతుడి గుణావతారాలు తీయాల్సిన అవసరమే లేదు అసలు. కేవలం మన కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు అనమాట. మనల్ని ఏదో విధంగా తన వైపు తీసుకురావడానికి ఆయన చేసేటువంటి లీలలో భాగంగా ఈ గుణావతారాలు ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు సనాతన ధర్మం చెప్పినట్టుగా, సనాతన ధర్మం మనం అనుకుంటే దేవుళ్ళంతా ఒకటే, అందరూ కూడా దేవుళ్ళే కనుకుంటే, అందరూ దేవుళ్ళైనప్పుడు అందరూ ఒకే రూల్స్ ఎందుకు పెట్టుకున్నారు, అందరూ ఒకే విధంగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు, అందరూ ఒకే విధంగా ఎందుకు వ్యవహరించమంటున్నారు? మనం అందరూ వేరువేరు అయినప్పుడు మనం వేరువేరుగా మనం చెప్పాలి, వేరువేరుగా మనం విధివిధానాలు ఇవ్వాలి. మనం వేరువేరు కాదు ఇక్కడ. వీళ్ళందరూ విధానం ఒకటి అనమాట. మనం చెప్పుకున్నాం, మనం అందరూ కూడా కృష్ణుడికి సహకరిస్తారు, కృష్ణుడి వైపుకు మలుస్తారు అందరినీ కూడా, విష్ణు వైపు మలుస్తారు అందరినీ కూడా. దేవతల యొక్క అందరి యొక్క మెయిన్ వాళ్ళ యొక్క డ్యూటీ అది అనమాట. ఫస్ట్ మనకు నచ్చినట్టుగా వాళ్ళు ఇస్తూ మనల్ని వాళ్ళ వైపు ఆకర్షించి, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ మాట వింటాం కాబట్టి, సో వాళ్ళు మనల్ని క్రమంగా విష్ణు వైపు, కృష్ణు వైపు వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు. ఇది ప్రతి దేవతల యొక్క వాళ్ళ ప్రైమ్ డ్యూటీ అదే అనమాట. సో ఆ విధంగా ఈ గుణావతారాలన్నీ కూడా కేవలం మనల్ని ఒక ఛానల్లోకి తీసుకెళ్ళడానికి, ఒకవైపు మనందరినీ కూడా ప్రయాణింప చేయడానికి వాళ్ళు చేసేటువంటి లీలలు అన్నమాట. సో మరి కృష్ణుడికి శివుడికి మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి, భిన్నమైనటివి ఏంటి, అభిన్నమైనటివి ఏంటి అంటే సేమ్ లక్షణాలు ఏమున్నాయి, భిన్న లక్షణాలు ఏమున్నాయి?
సో వీళ్ళ మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? ఇది బ్రహ్మ స్వయంగా బ్రహ్మ సంహితం అని చెప్తారు అన్నమాట. క్షీరం యదా దది వికార విశేష యోగా సంజాయతే నహి దహర పృథగస్తి హేతుః యః శంభుతామపి తద సముపైతి కార్య గోవిందమాది పురుషం తమహం భజామి. క్షీరం యదా దది, క్షీరం అంటే పాలు, దది అంటే పెరుగు. సో కృష్ణుడికి శివుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అని అంటే, సో కృష్ణుడు పాలు లాంటి వాడు, శివుడు పెరుగు లాంటి వాడు. ఒక విధంగా చూస్తే రెండు పాల పదార్థాలు, ఒక కేటగిరీలో వేసుకుంటే రెండు పాల పదార్థాలు, ఎస్. కానీ ఇంకో కేటగిరీలో తీసుకుంటే పాలు వేరు, పెరుగు వేరు. పెరుగు వేరే విధంగా ఆల్మోస్ట్ టేస్టే మారిపోయింది, దాని స్వభావమే మారిపోయింది. ఈ పెరుగు వచ్చింది ఎక్కడి నుంచి? పాల నుంచి వచ్చింది పెరుగు. వచ్చిందేమో పాల నుంచి, కానీ కొంత స్వభావం మారిపోయింది. కానీ బ్రాడర్ కేటగిరీ తీసుకుంటే రెండు పాల పదార్థాలు. అంటే కొన్ని దగ్గర ఏమో ఒక విధంగా చెప్పాలంటే కృష్ణుడికి శివుడికి పెద్ద భేదం లేదు అని అనిపిస్తుంది. దేంట్లో? దయని ప్రదర్శించడంలో, ప్రజల పట్ల, జీవుల పట్ల అపారమైన దయని ప్రదర్శించడంలో శివుడికి కృష్ణుడికి భేదం లేదు. ఎక్కడ భేదం ఉంది అని అంటే, శివుడు ఓకేనా అంతిమంగా వచ్చేది ఎక్కడి నుంచి అంటే కృష్ణుడి నుంచి వస్తాడు. శివుడికి జన్మ ఉంది. జన్మ ఉందంటే ఆయన ఎక్కడి నుంచి వస్తాడో ఒక సోర్స్ ఉంది. రెండోది ఆయనలో ఆయన ఉండేది శుద్ధసత్వమే, ఆయన ఉండేది. కానీ ఆయన తమో గుణపు ఛాయలు ఓకేనా ఆయనకి అతి దగ్గరలో ఉంటాయి కాబట్టి ఆయన కొంత గుణ ప్రభావం ఆయన మీదకి, ఆయన లేదా అట్లీస్ట్ ఆయన ఉపరితలంలో గుణ ప్రభావం ఉంటుంది. ఆయన టచ్ లో ఉంటాడు, తమో గుణంతో టచ్ లో ఉంటాడు. ఆయనలో తమో గుణం లేదు, కానీ తమో గుణంతో టచ్ లో ఉంటాడు. బ్రహ్మ అయితే గుణాల ప్రభావంలోకి వెళ్ళిపోతాడు, కానీ శివుడు గుణ ప్రభావంలోకి వెళ్ళడు, కానీ గుణాలతో టచ్ లో ఉంటాడు. విష్ణు అయితే అసలు గుణాల్లో టచ్ లో ఉండడు, గుణ ప్రభావం లోను కాదు, కంప్లీట్ బియాండ్ గుణాస్ అన్నమాట. గుణాలకు అతీతంగా ఉంటాడు విష్ణు. కృష్ణ శివుడు గుణ ప్రభావానికి లోను కాడు, కానీ గుణ ప్రభావానికి టచ్ లో ఉంటాడు. బ్రహ్మ లేదా దేవతలు గుణ ప్రభావానికి లోను ఉంటారు. అంటే గుణాలు పనిచేస్తాయి వాళ్ళ మీద, దేవతల మీద, బ్రహ్మ మీద గుణాలు పనిచేస్తాయి. శివుడి మీద గుణాలు పనిచేయవు, కానీ శివుడు గుణాలకి అతి దగ్గరలో ఉంటాడు, టచ్ లో ఉంటాడు. విష్ణు అయితే అసలు గుణాలకి ఏమాత్రం అసలు సంబంధంలో కాదు, కానీ అసలు కనీసం టచ్ కూడా ఉన్నాడు, అతీతంగా ఉన్నాడు. సో ఆ చిన్న ఆ గుణంలో టచ్ లో ఉండే శివుడికి ఏంటి అంటే, సో ఆయనలో కొద్దిగా మనం చేవిరేస్తాం కదా, పాలలో కొద్దిగా చేవిరేయడం, ఆ స్వభావమే మారిపోయింది. అంటే పెరుగులాగా దాని స్వభావం మారిపోయింది. అలాగే శివుడు గుణాలకి టచ్ లో ఉండడం వల్ల ఆయనలో కొన్ని క్వాలిటీస్ ఈ భౌతిక జగత్తులో ఆకర్షించేలాగా ఉంటాయి. సో ఒక విధంగా చూస్తే ఈ రెండు పాల పదార్థాలే, కానీ శివుడికి ఒక సోర్స్ ఉంది. అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో కావాల్సినటువంటి మెయిన్, ఆయన ఎవరి నుంచి వచ్చారో కావాల్సినటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎస్, సదాశివుడి నుంచి శివుడు వస్తాడు, సదాశివుడు మూలం అన్నమాట. సదాశివుడి నుంచి శివుడు వస్తాడు. ఇది వైకుంఠం నుంచి కైలాసానికి వచ్చేటువంటి శివుడి పేరు. అయితే భౌతిక ప్రపంచంలో వచ్చేటువంటి మనం ఫస్ట్ చెప్పుకున్నాం, శివులు ఉన్నారు 11 మంది. వీళ్ళు బ్రహ్మ నుంచి వస్తారన్నమాట. సో బ్రహ్మ మనం చూసే భాగవతంలో బ్రహ్మ నుంచి బ్రహ్మ కుమారులు వచ్చినప్పుడు, ఆ బ్రహ్మ కుమారులు ప్రజాపతులయ్యి అనేక సృష్టిని సృష్టించమంటే, ఎంతో మంది జీవరాశులు సృష్టించమంటే, ఈ బ్రహ్మ కుమారులు
పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళి వాళ్ళు మేము ప్రజాపతులు కాము, మేము బ్రహ్మచారిగానే మిగిలిపోయేసి మేము హ్యాపీగా మేము కృష్ణుడి సేవలకు వెళ్ళిపోతాం అన్నప్పుడు బ్రహ్మకి కోపం వస్తుంది అన్నమాట. నేను మిమ్మల్ని ప్రజాపతులయ్యి ఈ సృష్టిని విస్తరించమంటే మీరు నా మాటే కాదని మీరు కృష్ణుడి మీద ధ్యానించి మీరు రూట్ ఏం మార్చేస్తారా మీరు అని చెప్పేసి ఆయన కోపం వస్తుంది. ఆ కోపాన్ని అంచుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఆ కోపం అంచుకునే క్రమంలో ఇక్కడ కోపం ఇక్కడ నుంచి అంటే రుద్ర అంటారు, కోపం అంటే రుద్రం. అప్పుడు ఆయన యొక్క ఈ కనుబొమ్మల నడుము నుంచి ఇక్కడ నుంచి శివుడు వస్తాడు అన్నమాట. సో ఆయన రౌద్రం నుంచి శివుడు వచ్చాడు కాబట్టి అందుకే ఆయన పేరు రుద్ర అయిందని. అంటే భౌతిక ప్రపంచంలో నుంచి ఈ రుద్రుడు వచ్చింది మాత్రం బ్రహ్మ నుంచి వచ్చారు. అయితే కైలాసం నుంచి శంభు వచ్చింది మాత్రం విష్ణు నుంచి విస్తరణగా వచ్చారు. అంటే సోర్స్ ఉన్నారు కానీ కృష్ణుడికి సోర్స్ ఎవరు లేరు. అంటే మూలం కృష్ణుడు ఎవరి నుంచి రాలా, కృష్ణుడు ఆది అనాది మొదటి నుంచి ఉన్నాడు. కానీ శివుడికి సోర్స్ ఉంది, ప్లస్ గుణాలకి టచ్ లో ఉంటాడు, అత్యంత సన్నిహితంగా ఉంటాడు. కానీ గుణ ప్రభావాలకు లోన్ కాడు, కానీ అత్యంత సన్నిహితంగా ఉండడం వల్ల ఆ అత్యంత సన్నిహితం ఆయనలో కొన్ని క్యారెక్టర్స్ మారుతాయి అన్నమాట. ఎలాగైతే ఆయన చేవిరిలో పడినప్పుడు చేవిరి పాలలో పడినప్పుడు ఏ విధంగా అయితే పెరుగులాగా మారిపోయి దానికి పాలలోంచి దాని గుణాలు కొంత మారినాయో అట్లానే సో ఆయన గుణాలకి టచ్ లో ఉండడం వల్ల ఆయన కొన్ని గుణాలు మారుతాయి అన్నమాట. సో ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఎలాంటిదంటే ఒకరు ప్రైమ్ మినిస్టర్ అయితే ఇంకొకరు హోమ్ మినిస్టర్. సో ఒక విధంగా హోమ్ మినిస్టర్ అని చెప్పాలంటే కంప్లీట్ లా అండ్ ఆర్డర్ మెషినరీ మొత్తం ఆయన కంట్రోల్ ఉన్నట్టు. ఇంచుమించు చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ అంటే ఆల్మోస్ట్ పెద్ద తేడా ఏం లేదు. బట్ స్టిల్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఎక్కువ, హోమ్ మినిస్టర్ ఆయనకంటే తక్కువ. అంటే అడ్మినిస్ట్రేషన్ పవర్స్ లో తీసుకుని వెళ్తే అంటే ప్రైమ్ మినిస్టర్ కంటే అత్యంత దగ్గర ఆయనకంటే కొంచెం తక్కువలోనే హోమ్ మినిస్టర్. ఆ విధంగా విష్ణువు ఒక చెప్పాలంటే ఆయనలో అన్ని రకాలైన శక్తులు ఆయనకు ఉన్నాయన్నమాట ఏమైనా చేయడానికి. బట్ స్టిల్ ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆదేశాల మేరకు నడుచుకుంటాడు. ఏదైనా కావాలనుకున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్కి చెప్పుకొని చేసుకుంటాడు. అండ్ మొత్తానికి హోమ్ మినిస్టర్ చేసే పనులన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్పిన ప్లాన్ లో నుంచి, ఆయన ఐడియాలో నుంచి, ఆయన సిస్టంలో నుంచి వీళ్ళందరూ పనిచేస్తారు. శివుడు వేరే దేవుడు కాదు, ఈయన స్వయంగా ఆయన వేరే సిస్టమ్ ఏం లేదన్నమాట. ఇక్కడ అనుకున్నట్టుగా శివుడు కంప్లీట్ గా వేరే దేవుడు, విష్ణు కంప్లీట్ గా వేరే దేవుడు, కృష్ణుడు కంప్లీట్ గా వేరే దేవుడు. మేము వైష్ణవులో ఉన్నాం, నిలువబెట్టాం, మేము వైష్ణవులో, మేము అడ్డుకుంటున్నాం, మేము శైలులో, మీరు గొప్ప మాది గొప్ప అని ఎవరైనా సరే మాది మేము గొప్ప మిగతా వాళ్ళు తక్కువ అంటే మాత్రం వాళ్ళు నిజంగా వైష్ణవులు కాదు, వాళ్ళు నిజంగా శైవులు కాదు. సో నిజమైన వైష్ణవులు ఏం చేస్తారంటే శివుడిని అమితంగా ప్రేమిస్తారు. నిజమైన శైవులు ఎవరంటే కృష్ణుడిని అమితంగా ప్రేమిస్తారు. కానీ ఈ చిన్న సంబంధాన్ని అర్థం చేసుకోకుండా మనం కేవలం మన అహంకారం చూపించడం కోసం, అంటే నేను పూజించే ఈయనే గొప్ప, నా దృష్టిలో నుంచి నేను చేసేటువంటి పూజకి, నేను చేసేటువంటి ఈ ఆరాధన ఫలాన్ని నేను గొప్ప కాబట్టి నేను పూజించేవాడు కూడా గొప్పే. ఇది కంప్లీట్ గా ఏంటంటే అహంకార పూరితంగా మనం చేసేటువంటి భక్తి లేదా ప్రార్థన. శివుడు లేకుండా కృష్ణుడు ఉండలేడు, కృష్ణుడు లేకుండా శివుడు ఉండలేడు. సో వాళ్ళిద్దరికి ఎంత అవినాభావ సంబంధం ఉందని నేను చెప్తాను. అసలు శివుడు కృష్ణుని తలుచుకోకుండా ఒక క్షణం కూడా, కృష్ణుని లేదా విష్ణుని తలుచుకోకుండా ఒక క్షణం కూడా ఉండలేడు శివుడు. అలాగే కృష్ణుడు అత్యంత ఒక మహత్తరమైనటువంటి లీలలు జరిపించాలంటే అత్యంత నమ్మకమైన వ్యక్తి శివుడు అనమాట. ఎవరికి? కృష్ణుడికి.
కొన్ని లీలలు జరపాలంటే, కొన్ని లీలలు ఈ ఈ జగత్తుని కాపాడాలంటే కొన్ని మహత్తరమైన కొన్ని లీలలు జరగాలంటే అది శివుడి వల్ల జరుగుతాయి అన్నమాట. చాలా మంది మిగతా ఏ దేవతల వల్ల కాదన్నమాట. అందుకని అమితమైన నమ్మకమైనటువంటి సేవకుడు అన్నమాట శివుడు కృష్ణుడికి. అలాగే శివుడు కృష్ణుని తలుచుకోకుండా లేదా విష్ణుని తలుచుకోకుండా ఆయన అసలు జీవించలేడు. అంత అవినాభావ సంబంధం ఉంటుంది వాళ్ళకి. ఒక విధంగా వాళ్ళని వేరు చేయలేము అనమాట భావాల్లో. అంటే ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి అంత ప్రేమపూర్వక అవినాభావ సంబంధం అనమాట. వాళ్ళు అసలు మనం వేరు వేరు అనుకోని మనం శివుడు కంప్లీట్ గా శివుడి నుంచే మొత్తం వచ్చి సృష్టి అంతా వచ్చిందని చెప్పేసి మనం ఆయన్ని వేరు చేసి, లేదా కృష్ణుడిని తక్కువ చేసి, లేదా శివుడిని తక్కువ చేసి కృష్ణుడిని ఎక్కువ చేసి అట్లా మనం కానీ మాట్లాడినట్లు అలా మనం చూసినట్లయితే మనం చేసేది భక్తే కాదు అసలు. లేదా మనం ఇంకా అసలు ఇంకా మన మనుషుల కేటగిరీలోకి ఇంకా మనం పోవాలి అసలు. మనం అర్థం చేసుకోవట్లేదు సరిగ్గా. సో భాగవతంలో 12వ స్కందంలో అనమాట వైష్ణవానాం యథాశంభు. అందరి వైష్ణవుల్లో కంటే, వైష్ణవులు అంటే ఎవరు? విష్ణువుని పూజించే వాళ్ళు అత్యంత శ్రేయస్కర, అత్యంత ఉన్నతమైనటువంటి భక్తుడు శివుడు. వైష్ణవుల్లో శివుడికి మించిన వైష్ణవులు లేరు. శివుడికి మించిన వైష్ణవులు లేరు అంటే అర్థం ఏంటంటే శివుడు నరాల్లో కృష్ణుడు లేదా విష్ణువు తప్ప ఇంకెవ్వరు లేరు. ఆ స్థాయి శివుడు. మనం మంచి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. దక్ష యజ్ఞం మీకు తెలిసే ఉంటుంది. సో దక్షుడు యజ్ఞం చేయాలి అనుకున్నప్పుడు దక్ష ప్రజాపతి యజ్ఞం చేయాలనుకున్నప్పుడు సో ఆయన అందరికి ఇన్విటేషన్ ఇస్తాడు ఫస్ట్ టైం చేసినప్పుడు. సో బ్రహ్మని, సో శివుడికి ఒక చెప్పాలంటే దక్షుడికి అల్లుడు శివుడు, అల్లుడు. ఎందుకంటే తన కూతురు దాక్షాయన్ని ఇచ్చాడు. కానీ తను దక్ష ప్రజాపతి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆయన ఎక్స్పర్ట్ అనమాట. ఆయన స్థానం ఆయనకు ఉంది. సో ఆయనకి దక్ష ప్రజాపతికి ఆయన గురువు లాగా ఎవరు అంటే బ్రహ్మ, ఆయన హయ్యర్ ఒక తండ్రి లాగా వ్యవహరిస్తాడు దక్షుడు. కానీ శివుడు యాక్చువల్గా ఎవరు అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే బ్రహ్మ కంటే దేవతల కంటే ఉన్నత స్థానం శివుడిది. యాక్చువల్గా దేవతలు బ్రహ్మ కంటే ఉన్నత స్థానం శివుడిది, కానీ కృష్ణుడు విష్ణువు కంటే కొంచెం తక్కువ స్థానం. అంటే శంభుతత్వం అట్లా విష్ణుతత్వం కాదు, అట్లా జీవతత్వం కాదు, మధ్యలో ఉండేది. అంటే దేవతల కంటే బ్రహ్మ కంటే హయ్యర్ పొజిషన్, కానీ కృష్ణుడి కంటే విష్ణువు కంటే కొద్దిగా లోవర్ పొజిషన్, కొంచెం మిడిల్ కేటగిరీ చెప్పచ్చు. మన తత్వంలో తీసుకుంటే చెప్పంటే దక్షుడు ఎవరైతే నా గురువు లేదా నా తండ్రి అయినటువంటి బ్రహ్మే కదా, బ్రహ్మే కదా అందరూ సృష్టించింది, ఈ బ్రహ్మ నుంచే కదా ఈశ్వరుడు కూడా వచ్చింది. కాబట్టి ఓకే, నేను శివుడికి నేను పెద్ద ఇంపార్టెంట్, పైగా నా అల్లుడు, పైగా నాకు అంటే నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి శివుడు అని అట్లా అనుకుంటాడు. సో యజ్ఞం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు సాధారణంగా దక్షుడు ఆ ప్రాంగణంలోకి వస్తూ ఉన్నప్పుడు అందరూ లేచి నిలబడతారు అన్నమాట దక్షుడిని చూడంగా. ఎందుకంటే ఈజ్ అ పవర్ఫుల్ పర్సన్ దక్షుడు కూడా, ప్రజాపతి. అందరు లేస్తారు, కానీ ఇద్దరు మాత్రం లేరు. ఒకరు బ్రహ్మ లేరు, రెండు శివుడు లేరు. బ్రహ్మ లేకపోతే ఆయన ఏమనుకోడు, ఎందుకంటే నా గురువుతో సమానం, నా తండ్రితో సమానం, కాబట్టి ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి ఆయన నేను వచ్చినప్పుడు నన్ను చూసి మాత్రం ఆయన లేయాల్సిన అవసరం లేదు అని బ్రహ్మని లేకపోయినా పెద్దగా పట్టించుకో. కానీ శివుడు లేకపోయేసరికి ఆయన విపరీతమైనటువంటి అహంకారానికి, క్రోధానికి లోనవుతాడు. లోనయ్యి ఇష్టం వచ్చినట్టు తిడతారు అన్నమాట. ఇష్టం వచ్చినట్టు తిడతారు. కానీ శివుడు ఒక మాట కూడా మాట్లాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు, అసలు నీ వేషం చూసావా, నీ రూపం అసలు చూసావా, అసలు
నేను అసలు నీకు కూతుర్ని ఇచ్చాను కాదు, ఈ బ్రహ్మ చెప్పాడు నేను నీకు కూతుర్ని ఇచ్చాను. బ్రహ్మను కూడా ఒక విధంగా ఇండైరెక్ట్ గా అవమానిస్తాడు అన్నమాట. అని శివుడు ఏం మాట్లాడతాడు, అసలు వెళ్ళిపోతాడు. కానీ అందరికీ కోపం వస్తుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వార్త ఇక్కడికి వస్తుంది, సతీకి వస్తుంది. సో ఆమెకు వస్తుంది, ఇట్లా ఇంత అవమానించాడు కదా, ఇట్లా తిట్టారంట కదా, ఇట్లా జరిగిందంట కదా అని చెప్పి వస్తుంది. అప్పుడు ఆ మాటలో ఒక మాట సతీదేవి అంటుందన్నమాట. సతీదేవి అంటే పార్వతి అంటుందన్నమాట. అయినా నువ్వు కొద్దిగా నువ్వు లేచి నిలబడితే ఇంత ఇంత అనవసరంగా ఇంత పెద్ద గొడవ జరిగేది కదా, నువ్వు లేచి ఎందుకు నిలబడలేదని అంటున్నాను. నిలబడిపోయి ఉంటే అసలు ఇంత పెద్ద రచ్చ, ఇంత పెద్ద అనవసరమైనటువంటి గొడవలు, ఇంత అలజడితో ఉండదు కదా. అసలు ఎందుకు నిలబడకుంటే అయిపోయింది కదా. చిన్న జస్ట్ అట్లా లేచి కూర్చోస్తుంటే అసలు అంత సాఫీ జరిగిపోయేది కదా. నువ్వు ఇంత ఈ పరిస్థితిలో కాక ఎందుకు నువ్వు అలా కూర్చోండిపోయావు అని అడుగుతున్నాను. దానికి శివుడు అంటాడు, నేను పూర్తిగా కృష్ణుడి దానిలో ఉన్నాను. నేను అసలు కృష్ణుడి లీలను ఆస్వాదిస్తున్నాను లోపల. అసలు నాకు బయట జరుగుతుందో నాకే అర్థం కాలేదు. ఎందుకంటే కృష్ణుడి ధ్యానంలో ఉన్నప్పుడు ఏది భాగ్యము, ఏది అంతర్గతము ఎవరికి అసలు అంటే పూర్తిగా దాంట్లో నిమగ్నమైన వాళ్ళకి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండదు అన్నమాట. నాకు ఆయన గౌరవం ఇవ్వకూడదని లేదు, లేదా ఆయన్ని తక్కువగా చూడాలని నాకు అసలు ఏమాత్రం లేదు. అసలు నా ధ్యాస, నా ధ్యానం కంప్లీట్ గా కృష్ణుడి మీదే ఉంది. కృష్ణుడి లీలలో నేను నిమగ్నమై పూర్తిగా దాంట్లో లీనమైపోయి ఉన్నాను. అందుకే నేను అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అసలు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకు వైష్ణవానాం యథాశంభు అని శివుడిని అంటారు. యథాశంభు ఎందుకంటే ఆయనలో ఉన్నంత కృష్ణుడి మీద ఉన్నటువంటి స్మరణ ఎవరికి ఉండదు, అంత స్మరణ ఉండదు. అలాగే శ్మశానంలో నివాసం ఉంటున్నాడు ఆయన. కైలాసం ఉంది, శ్మశానంలో నివాసం ఉంటున్నాడు. శ్మశానం నివాసం అంటే సామాన్య మాట, సామాన్యంగా ఉండగలం ఎవరైనా. మనం అంత పెద్ద ధామంలో అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ లో ఉన్న మనం సడన్ గా వెళ్ళి ఏ మురికి వాడల్లో పోయి ఉండమంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండడానికి మనం ఏమాత్రం మనం ఒప్పుకోము. కనీసం ఆ స్థలం పోవడం కూడా మనం పోము. కానీ శివుడు ఆ ప్లేస్ లో ఉండగలుగుతున్నాడు అంటే యక్ష రాక్షసుల్ని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరూ కూడా శివుడిని కలిపి పరిగిస్తున్నారు. నాకు దేహం కావాలి, నాకు ఎట్లయినా సరే నన్ను నేను నుంచి బయటపడేసేయండి, నేను నాకు ఇంకేమైనా మంచి ఉత్తమ జన్మ నాకు ఇవ్వండి, నాకు ఇప్పించండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా శ్మశానాల్లో ఎవరైతే ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, దెయ్యాల్లాగా తిరిగి వాళ్ళకి ఎటువంటి శరీరాలు లేని వాళ్ళందరికీ కూడా శివుడే దిక్పోతాం అన్నమాట. అంత పెద్ద ధామం వదిలి, మహేష్ ధామాన్ని వదిలి శ్మశానాల్లో ఉంటున్నాడు. శ్మశానాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎంత దారుణ పరిస్థితులు ఉంటాయి. శుద్ధ సత్వంలో ఉండే శివుడు అంత ఘోరమైనటువంటి ఆ శ్మశానాల్లో ఉండడానికి ఒక అవకాశం ఇస్తుంది. ఎంత కరుణామయుడు శివుడు, అసలు ఎంత దయామయుడు. అసలు వీళ్ళు ఏమాత్రం పట్టించుకో అంటే వీళ్ళని పూర్తిగా ఈ రాక్షసులు, ఈ భూత ప్రేతలు, సో వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాలంటే ఎవరి అవుతుంది అసలు. కానీ శ్మశానంలో నివాసం ఉంటాడు అన్నమాట ఎవరు, శివుడు. వీళ్ళందరినీ ఉద్ధరించడం కోసం, వీళ్ళందరికీ శరీరాలు ఇప్పించాలని. కానీ అలా ఎలా ఉండగలుగుతున్నాడు, ఎందుకు అలాంటి కోసం వాడు ఉండగలుగుతున్నాడు అంటే ఎందుకంటే ఆయన స్మరణ నిరంతరంగా అంతర్గతంగా కృష్ణుడి మీద ఉంది, రాముడి మీద ఉంది స్మరణ అంతా. ఎవరైతే అంతర్గతంగా ఆత్మారామంలో లేకపోతే భగవంతుని ఆస్వాదించే వాళ్ళకి భౌతిక ప్రపంచం యొక్క లేదా
బయట ప్రభావం ఏమాత్రం వాళ్ళకి చూపించుకోవాలి. అందుకే ఆయన ఉండగలుగుతాడు. అందుకని మనం గమనిస్తే కాశీలో ఎందుకు అందరూ చనిపోయిన వాళ్ళందరూ కాశీలో శ్మశానంలోనే వాళ్ళని తగలబెట్టమంటారు. ఎందుకంటే శివుడు స్వయంగా రామమంత్రం వినిపించడం అనమాట చెవులు. ఎందుకంటే అట్లయినా వీళ్ళు వైకుంఠం వెళ్ళిపోతారు, నెక్స్ట్ బాధలు పడుతున్నారు. శివుడు ఆయన నామం చెప్పాలి కదా, నేను కదా గొప్ప, నా నామం కదా గొప్ప అని చెప్పాలి కదా. మరి రామనామం ఎందుకు స్మరిస్తున్నాడు అక్కడ, వాళ్ళకి ఎందుకు ఎక్కిస్తున్నాడు? శివుడు తెలుసు హరినామమే వైకుంఠాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని ఈ భౌతిక ప్రపంచంలో రానికుండా చేస్తుంది. సో ఆయన స్మరణ నిరంతరంగా కృష్ణుడి మీదే ఉంది కాబట్టి, రాముడి మీదే ఉంది కాబట్టి ఆయన ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అందుకే ఆయన వైష్ణవాన మృతాశంభు. ఇంకా మూడోది మీరు గమనిస్తే క్షేత్ర పాలకుల్లాగా అన్ని విష్ణుధామ క్షేత్ర పాలకుడు శివుడే. ఎవరైనా నిజంగా మనం వైష్ణవుడు కృష్ణుడు విష్ణుధామాన్ని మన నిజంగా మనం అత్యంత మనం ఆశీస్సులు పొందాలంటే మనం ముఖ్యంగా విష్ణుధామాలకు వెళ్ళినప్పుడు మనం నిజమంటే మన శివుడిని పూజించాలి. మనం శివుడిని మనం అభ్యర్థించాలి. నేను ఇట్లా వస్తున్నాను ఆయన నీ ధామానికి వస్తున్నాను, వచ్చేసి దయచేసి నువ్వు నీ యొక్క రికమెండేషన్తో దయచేసి ఆయన ఆశీస్సులు నాకే పొందేదాన్ని చూడు స్వామి అని యాక్చువల్గా మనకి శివుడు మనకి చెప్పాలి, మొరపెట్టుకోవాలి శివుడు. అప్పుడే యాక్చువల్గా మనకి బ్లెస్సింగ్స్ వస్తాయి. అన్ని విష్ణుధామాలు. సో శివుడు క్షేత్రపాలకుడు. ఇంకా బృందావనం, మధుర, ద్వారక క్షేత్రపాలకుడు వచ్చేసి శివుడు. ఇంకోటి విచిత్రంగా మనం శివుడు యొక్క కుటుంబం వాళ్ళ వాహనాలు చూసుకుంటే శివుడు, అమ్మవారు పార్వతమ్మవారు, ఆ తర్వాత వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి. సో శివుడి మెడలో పాము, ఆయన వాహనం నంది, అమ్మవారి వాహనం పులి లేదా సింహం. వినాయకుడి యొక్క వాహనం ఎలుక, సుబ్రహ్మణ్య స్వామి యొక్క వాహనం నెమలి. సహజంగా ఏం జరగాలి వాహనాలు, ఇప్పుడు ఈ వాహనాలను మనం చూసుకున్నాం అనుకోండి, ఒకవైపు పాము ఉంది, ఇంకోవైపు సింహం ఉంది, ఇంకోవైపు ఏమో ఎలుక ఉంది, ఇంకోవైపు ఏమో నెమలి ఉంది. సహజంగా ఏం జరుగుతుంది చూసుకుంటే నెమలి పావుని చంపడానికి ప్రయత్నిస్తుంది, పావు ఎలుకని చంపడానికి ప్రయత్నించాలి. సింహం నందిని వేటడానికి అంటే కంప్లీట్ గా కన్ఫ్లిక్టింగ్ అనమాట. కంప్లీట్ గా ఒకరికి ఎప్పుడు కూడా వీటి మధ్య ఎప్పుడు అదే ఒకటి ఇంకో దానికి ఆహారం అయిపోయేది, లేదా ఒకటి దానితో పోట్లాడేటువంటి స్వభావమైనటువంటి వాహనాలు ఇవన్నీ. కానీ అన్నీ కూడా చాలా అంటే మిత్రుల్లాగా, ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి ఇలాంటి గందరగోళాలు లేకుండా, ఒకరినొకరిని చంపుకోవాలనే కక్షలు లేకుండా అన్ని ప్రశాంతంగా ఉంటాయి ఒకే కుటుంబంలో. మళ్ళీ దానికి కారణం ఒకటి అనమాట. ఎందుకంటే కుటుంబం అంతా కూడా కృష్ణుడు స్మరణలో ఉంటారు. ఎప్పుడైతే విష్ణు స్మరణలో ఉంటారో, కృష్ణ స్మరణలో ఉంటారో, అక్కడ వాతావరణం కూడా సాత్వికంగా మారిపోతుంది, సుధసుఖంగా మారి గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా చాలా సాఫీగా, చాలా నిర్మలంగా తయారైపోతుంది. అందువల్ల అక్కడ ఎటువంటి కంప్లీట్ నేచర్, అఫ్కోర్స్ అక్కడ ఉన్నటువంటి వాహనాలు ఏవి జంతు వాహనాలు లాగా ఉన్నాయి. యాక్చువల్గా మామూలుగా వదిలితే ఒకదానికి పొంతన పడక కంపల్సరీగా ఒకదానికి ఆహారం అయిపోయింది, దాన్ని చంపడము అలా జరగాలి యాక్చువల్గా. కానీ ఇక్కడ అది జరగట్లేదు. ఇక్కడ అబ్జల్యూట్గా ఏంటంటే నిరంతరం కృష్ణస్మరణలో, నామస్మరణలో ఉంటారు. సో ఆ విధంగా మనం గౌరవించే వైష్ణవాన అవకాశం. సో
శివుడికి మించినటువంటి వైష్ణవుడు అని అంటే అర్థం ఏంటంటే కృష్ణుడు స్మరించుకోవడంలో శివుడికి మించిన వాళ్ళు ఇంకెవరు జరుగుతారు అంటే అంత గాఢంగా నిమగ్నం అయిపోవడం. వాటికి మనకి ఈ చిన్న చిన్న ఉదాహరణలు ఇంకా చాలా ఉండదు, బట్ బేసిక్ లెవెల్లో మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ విధంగా కృష్ణుడికి శివుడికి మధ్య మనం చెప్పాలంటే మనకు సో పాలు పెరుగులా ఇది ఎవరు చెప్తున్నారు, ఇది ఎవరు ఇస్తున్నారు అంటే ఈ ఎగ్జాంపుల్ ఎవరు ఇస్తున్నారు అంటే స్వయంగా బ్రహ్మ ఇస్తున్నాడు. ఇద్దరు పాల పదాలు అయినప్పటికీ కూడా స్టిల్ ఎక్కడో కొన్ని స్వభావాల్లో కానీ కొన్ని గుణాల్లో కానీ కొంత వేరుగానే ఉంది. సో కృష్ణుడు ఎప్పుడు పాలలాగా ఉంది, శివుడు పెరుగులాగా ఉంది. ఎందుకంటే ఈయన గుణానికి టచ్లో ఉన్నాడు కాబట్టి కొంత ఆయనలో కొన్ని వ్యవహారాలు మారిపోతాయి. కానీ మధ్య మధ్య సంబంధం చూసుకుంటే మాత్రం పూర్తి అవినాభావ సంబంధం అంటే ఒకరినొకరు విడుచుకోలేని, ఒకరినొకరు వదులుకోలేనిటువంటి సంబంధం అన్నమాట. సో నిజమైన వైష్ణవుడు శివుడిని ఎప్పుడు కూడా తగు గౌరవమైన స్థానంలో ఎప్పటికీ కూడా ఆయన స్మరించుకుంటాడు అన్నమాట శివుడిని. ఎందుకని ఆయన నువ్వు గొప్ప వైష్ణవుడు కాబట్టి, నువ్వు అత్యంత ప్రేమతో నువ్వు ఎప్పుడు కృష్ణుడు నువ్వు ఆరాధిస్తుంటావు కాబట్టి దయచేసి నేను కూడా ఎప్పుడు కూడా కృష్ణుడు స్మరించేలాగా నువ్వు నాకు ఆశీర్వాదం ఇవ్వు స్వామి, నువ్వు ఆశీర్వదిస్తే మాత్రం నాకు కృష్ణుడు త్వరగా నాకు దొరుకుతాడు అనేటువంటి అలాంటి భావంతో మనం శివుని ప్రార్థించాలి. అది రైట్ కైండ్ ఆఫ్ వర్షిప్ అన్నమాట, పర్ఫెక్ట్ వర్షిప్. కానీ శివుడి దగ్గర మాత్రం నువ్వే దేవుడు, నీకంటే మించిన వాళ్ళు లేరు, అసలు నీ కేటగిరీ వేరు, అసలు నీ స్థాయి అసలు వేరు, అంతా నీ వల్లే మాకు జరుగుతూ ఉంది. దయచేసి మనం, ఎందుకంటే శివుడు దేవాదేవుడు కాదు. దేవాదేవుడు అని అంటే ఆయనకి మూలం ఉండకూడదు, ఆయనే మూలంగా ఉన్నాడు. కానీ దేవాదేవుడికి ఏమాత్రం తక్కువ లేకుండా ఆయన స్థానం ఇక్కడ ఒక హోమ్ మినిస్టర్ లాగా, ప్రైమ్ మినిస్టర్ ఒక హోమ్ మినిస్టర్ లాగా ఆల్మోస్ట్ అన్ని పవర్స్ ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం ఆయన స్థానం కొంత తక్కువలో ఉంటుంది. అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. కానీ దేవాదేవుడు అయితే కావాలి, ఎందుకంటే మీరు చేస్తుంది ఈయన గుణానికి టచ్లో ఉంటాడు, ప్లస్ ఈయనకు మూలం ఉందన్నమాట. సో సదాశివుడు సంకర్షణ నుంచి వస్తాడు, శంభు సదాశివుడి నుంచి వస్తారు, భౌతిక ప్రపంచం రుద్రులు మాత్రం బ్రహ్మ నుంచి వస్తారు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, ఎవరి నుంచో వీళ్ళు వస్తారు వీళ్ళు. కానీ కృష్ణుడు ఎవరి నుంచో రాడు, అనాది ఆది గోవింద, అనాది రాది గోవింద, అనాది ఆయన ఆది ఆయన. ఓకేనా? కాబట్టి శివుడికి మూలం ఉన్నారు, కానీ కృష్ణుడికి ఎవరు మూలం లేదు. సో మూలం కృష్ణుడికి ఎవరు లేరు కాబట్టి ఈయన దేవాదేవుడు, ఈయన నుంచే సకలం వచ్చింది కాబట్టి ఈయన దేవాదేవుడు. కానీ శివుడికి మూలం ఉన్నారు, ఆయన నుంచి సర్వం రాదు. ఇంకా రేపు క్లాస్ అంటే నెక్స్ట్ క్లాస్లో సో కృష్ణుడు అప్పచెప్పినటువంటి కొన్ని మహత్తరమైనటువంటి కొన్ని బాధ్యతలు శివుడికి, కొన్ని ఎవరు చేయటువంటి కొన్ని లీలలు, కొన్ని మహత్తర కార్యక్రమాలు, అది శివుడు మాత్రమే చేయగలిగినటువంటి కొన్ని కార్యక్రమాలు ఏ విధంగా చేశాడు అసలు శివుడు. ఆ కార్యాలు కానివ్వండి, ఆ లీలలు కానివ్వండి, శివుడికే ఎప్పుడు అప్పచెప్తారు అనమాట. ఆ శివుడు అంత పర్ఫెక్ట్ గా ఆ కార్యాలు కానీ లీలను కానీ ఎగ్జిక్యూట్ చేస్తాడు. అంత నమ్మకాన్ని కలిగిన వాడు అనమాట శివుడు అందులో, కృష్ణుడు. సో దాంట్లో
మనం చూడబోయే కొన్ని ఎగ్జాంపుల్, సముద్ర మంథనంలో కాలకూట విషం వచ్చినప్పుడు తీసుకున్నాడు, ఎవరు దొరకలేదు. ఆ కాలకూట విషయం అంటే కనీసం దాని యొక్క ఆవిరి బయటకు వచ్చినందుకు అందరూ చచ్చిపోతారు, కానీ అలాంటిది శివుడు మాత్రమే ఆయన మింగకుండా ఎగ్జాక్ట్ గా పెట్టుకున్నాడు. దట్ ఈస్ గ్రేట్నెస్ అన్నమాట, శివుడి యొక్క గ్రేట్నెస్. అలాగే గంగ పైనుంచి కిందకి భగీరథుడి యొక్క తపస్సుకి ఉన్నత లోకాలు, ఆ గంగ ఎక్కడి నుంచి వచ్చింది? సో వామనుడు ఒక అడుగుని పైకి పెట్టి ఒక బొట్టన వేలతో సో అక్కడ పొడిచినప్పుడు ఆయన పాదాల నుంచి ఆ గంగ అట్లా పొంగి అది వచ్చి కానీ భూమి మీద కానీ పడితే భూమి అసలు బద్దలైపోతుంది, అంత ఫోర్స్లో వస్తాయి. సో దాన్ని తన జటాజటాలతో ద్వారా రప్పించుకొని క్రమంగా దాన్ని నీట్గా స్మూత్గా ఏం కానికుండా ఈ భూమి మీదకి తీసుకురావడానికి కారణం శివుడు అవుతాడు. ఇంత గొప్ప లీలని. అలాగే నిరంతరం ఆయన నమ్ముకున్న వాడిని కృష్ణ భక్తిని చాటాడు. అందుకే రుద్ర సంప్రదాయం ఒక సంప్రదాయం, 4 సంప్రదాయాలు ఒక సంప్రదాయం రుద్ర సంప్రదాయం అయ్యి ఆయనే గురువుగా వ్యవహరించి కృష్ణ భక్తిని ప్రోత్సహిస్తారు. అలాగే కృష్ణుడి ధామాలకి శివుడే క్షేత్రపాలుడుగా ఉండి అందరినీ కాపాడుకుంటూ కృష్ణుడి దర్శనం ఇప్పిస్తాడు ఆయన. సో ఇది కొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుంటాం. బట్ మీకు జస్ట్ మేము చెప్తున్నాం అంటే కొన్ని మహత్తరమైన కొన్ని లీలలు అది శివుడు మాత్రమే చేయగలరు, శివుడికి మాత్రమే అప్పచెప్తాడు అనమాట కృష్ణుడు. ఆ విధంగా శివుడి యొక్క ఉన్నతమైనటువంటి ఆయన యొక్క స్థానాన్ని మనం ఎప్పుడు గౌరవిస్తూ ఆయన చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మాత్రం ఆయన దేవాదేవుడు కాదు. ఎందుకు కాదు అనేది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం. దేవాదేవుడి కడిగలు ఆయన పెట్టకూడదు, అది మన నెక్స్ట్ క్లాస్ లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు వదిలేస్తాను. సో ఇక్కడ నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే మీరు అడగవచ్చు. अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, भगवत वाणी श्रीमद भगवद गीता की जय, गंगा श्रीमद भागवतम की जय, गौर प्रेम